ప్రైజ్ లార్డ్ అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నిన్ను ఖచ్చితంగా ఈ వాక్యము నిన్ను ఆశీర్వదించేటట్టు చేస్తుంది. ఆమేన్. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ దేవుని ఒక వాక్యము రెండంచుల ఖడ్గము. దేవుని ఒక వాక్యంలో జీవం ఉంది. మనం చూసుకున్నట్లయితే లేఖనంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనం. Then says he unto his disciples, the harvest truly is plentiful, but the laborers are few. అంటే కోత చాలా విస్తారంగా ఉందంట. ఈ భూమి మీద 8.23 బిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఇంతమంది అంటే ఆ కోత అనేక ఆత్మను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. వాక్యంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 37 వచనం. Then says he unto his disciples, అంటే యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, దేవుడు ఈరోజు నిన్ను ఎలా ఎంచుకున్నాడు? ఆయన శిష్యులుగా ఎంచుకున్నాడు. సో నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయబోతున్నాడు. అంటే దేవుడు మంచి కార్యాలు చేయబోతున్నాడు. అంటే నీలో నుంచి దైవికమైన మహిమ దేవుడు నీలో నుంచి తీయబోతున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు నీ ద్వారా అనేక విధాలుగా దేవుడు రక్షించుకోబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు అంటే ఆ కోత ఎంత ఉందంట, ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ, ద హార్వెస్ట్ విల్ ఇస్ ప్లెంటియస్. అంటే కోత విస్తారంగా ఉంది కాబట్టి ఆ కోత విస్తారంలో దేవుడు నిన్ను బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అంటే ఆ కోతకి ఎవరు కావాలంటే బట్ ద లేబరర్స్ ఆఫ్ యూ, అంటే పని వాళ్ళు తక్కువ ఉన్నారంట. అంటే అందుకని మనం ఎప్పుడైతే ప్రే యూ దే ఫర్ ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్, అంటే ఈ కోత గురించి మనము ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో పని వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనకేం చెప్తుందంటే మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అనేక ఆత్మలు రక్షించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి దైవికమైన స్వస్థత తీస్తాడు, దైవికమైన శక్తి తీస్తాడు, దైవికమైన కృప తీస్తాడు, దైవికమైన వాక్యాన్ని తీస్తాడు, దైవికమైన అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు మన ద్వారా దేవుడు తీసి అది అనేకులకి స్వస్థత చేస్తుంది, అనేకులని రక్షిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలంటే మనము ప్రార్థించాలి. దేవ అనేకులని లేవనెత్తాలని ప్రార్థించాలి. వి నీడ్ టు ప్రే ఫర్ గాడ్ విల్ రైజ్ మెనీ డిసైపుల్స్. మనం అనేక శిష్యులు లేవనెత్తబడాలని ప్రార్థన చేయాలి. అనేక దైవజనురాలు లేవనెత్తబడాలని ప్రార్థన చేయాలి. అప్పుడు మనము ఆ కోత ఎంత విస్తారంగా ఉందో దాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోగలుగుతాము? ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో ఆ వాక్యము ద్వారా ప్రార్థిస్తామో ప్రతి వాగ్దానము మనం స్వతంత్రించుకుంటాము. నీ జీవితంలో ఈరోజు ఆ వాగ్దానము స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? నువ్వేం చేయాలంటే ప్రాముఖ్యంగా ఆ వాగ్దానం గురించి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను